ప్రైజ్ లార్డ్. ప్రభునామమున మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. మరి ఈ ఉదయకాలం కూడా దేవుని వాక్యం వినాలని మీరందరూ ఆశ కలిగి ఉన్నారు కదా. ఈరోజైతే దేవుడు మనతో ప్రేమగా మాట్లాడుతున్న విషయాలను విన్నారంటే మనం దేవుని ప్రేమించకుండా ఉండలేం. ఎందుకంటే మనుషులమైన మనము ఎన్నో ఆశలు కలిగి జీవిస్తాం ఈ లోకంలో. కానీ దేవునికి కూడా ఆశలు ఉన్నాయి తెలుసా. అసలు మనిషి దేవుడు అంటే దైవానికి మనిషికి మధ్య ఉన్న సంబంధాన్ని గురించి ఎప్పుడైనా మీరు ఆలోచించారా? దేవుణ్ణి మనిషి ఎలా చూస్తారు? మనం ఒక ఆశ కలిగి ఉంటాం, దేవుడు అది తీరుస్తాడు కదా. మరి దేవునికి ఉన్న ఆశలు ఎవరు తీరుస్తారు? అసలు ఆయనకున్న ఆశలేంటి ఆలోచించారా ఎప్పుడన్నా? బైబిల్ గ్రంథంలో 107వ కీర్తన 9వ వచనం గనక మనం చదువుకుంటే అక్కడ ఇలా ఉంది: ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపియున్నాడు కదా. దేవుడంటే ఎవరండి? మన ఆశ తీర్చేవాడు దేవుడు. మరి దేవుని ఆశలు ఎవరు తీరుస్తారు? ఆయన అంటున్నారు కదా, నీ ఆశగల ప్రాణమును నేను తృప్తిపరుస్తానని చెప్తున్నాడు. నీ ఆకలిగొనిన నీ ప్రాణమును మేలుతో నింపుతానంటున్నాడు. ఎంత చక్కని మాటలు! ఈ మాటలు విని ఎన్నోసార్లు ఇలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు చాలా సంతోషించిన సందర్భాలు ఉంటాయి. మరి దేవుని ఆశ ఏంటండి? ఎప్పుడైనా తెలుసుకోవాలని ఆరాటం కలిగి ఉన్నారా? దేవుని ఆశలు మనం తెలుసుకుందాం. ఆయన మన గురించి ఎంతో ప్రేమగా ఏ ఆశలు ఆయన మన పట్ల కలిగి ఉన్నారనేది ఈరోజు మనము తెలుసుకోబోతున్నాం. దయచేసి వాక్యం వింటున్న ప్రతి ఒక్క సహోదరుడు సహోదరికి నేను తెలియజేస్తున్న మాట ఏంటంటే, దేవుని వాక్యం ప్రతిరోజు మీరు వింటున్నప్పుడు ఈరోజు ప్రభు నాతో ఏం మాట్లాడబోతున్నారు అని ఆశ కలిగి వినాలని నేను మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. ఎందుకంటే వాక్యం వినాలి అన్న ఆశ నీలో ఉంటే మాట్లాడే వారి యొక్క స్వరము నుండి దేవుని స్వరముని ఎద్దుకు చేరుతుంది. దయచేసి ఆ ఆశ ఆ తృష్ణ మీరందరూ కలిగి ఉంటారని నేను నమ్ముతున్నాను. దేవుని ఆశలో మొదటిది నేను మీకు తెలియజేస్తున్నాను. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం కనుక మనం చూసినట్లయితే, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ప్రియులారా, ఇక్కడ దేవుడు ఒక ఆశని మనం చూస్తున్నాం. ఆయన ఆశ ఏంటంట? మనం ఆయనతో సహవాసం చేయడం, మనం ఎల్లప్పుడూ దేవునితో గడపటం, మనం ఎల్లప్పుడూ దేవుని ఆలోచనలను కలిగి జీవించటం. ఆయనతో సహవాసం చేసిన ఎడల మనకు సమాధానం కలుగుతుంది, మనకు మేలు కలుగుతుంది. దేవుని ఆశ మన మేలే. దేవుని యొక్క ఆశ, మొదటి ఆశ నీకు మేలు కలగాలనే. నీవు కూడా అదే కోరుకుంటున్నావు కదా. నీకు దేవుడు మేలు చేయాలనే కదా నువ్వు కోరుకుంటున్నావు. మరి ఆ మేలు నీ జీవితంలో నువ్వు చూడాలి అంటే నీవు ఆయనతో సహవాసము చేయాలి కదా. సంఘముతో సహవాసం చేస్తున్నావా? విశ్వాసులతో సహవాసం చేస్తున్నావా? నీ సహవాసం ఎవరితో? ఆలోచించుకో. అన్యులతో సహవాసం చేస్తున్నావా? నీ భక్తి దొంగిలించబడుతుంది. అపవాది నీ మార్గమును చెరుపుతుంది. అన్యులతో సహవాసం చేసినప్పుడు నీ ఆలోచన విధానం మారిపోతుంది. నీ సహవాసం దేవుని బిడ్డలతో ఉండాలి. నీ సహవాసం సంఘముతో ఉండాలి. నీవు సంఘముతో అంటుకట్టబడి ఉండాలి. ఆయనతో సహవాసం అంటే అదే కదా. నీవు సంఘములో జరుగు ప్రతి ప్రార్థనకు వెళ్ళినప్పుడు, నీవు సంఘ దైవజనులు చెప్తున్న ప్రతి మాట వినినప్పుడు నీవు ఆయన సహవాసం కలిగి ఉన్నట్లే కదా. నీవు ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఇది దేవుని యొక్క మొదటి ఆశ, నీవు ఆయనతో సహవాసము కలిగి ఉండాలని. మరొక మాట నేను ఈరోజు మీకు చెప్తాను. కీర్తనల గ్రంథం 55వ కీర్తన 22వ వచనంలో ఇలా రాయబడింది: నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూనూ కదలనీయడు. ఎంత చక్కని మాటలండి! ఆయన ఏం కోరుకుంటున్నారో తెలుసా?
నీ భారమంతా ఆయన మీద వెయ్యాలని ఆశపడుతున్నారు. ఇది దేవుని యొక్క రెండవ ఆశ. నీ భారము నీవెందుకు మోస్తున్నావు? నిన్నెవరైనా ఆదుకుంటేనే కదా నీవు నీ సమస్య నుండి బయటపడగలవు. నిన్నెవరైనా ఆదుకునాలని నీవెంతగానో కోరుకుంటున్నావు కదా. మనుషులు నిన్ను ఆదుకుంటారా? నీకున్న ఆస్తి నీకక్కరకు రాదు. నీకున్న ఆయుధం నిన్ను యుద్ధములో కాపాడలేదు. నేను వింటిని నమ్ముకొనలేదు అని దావీదు ఒక చోట అంటున్నాడు. మన చేతి ఆయుధం ద్వారా మన యుద్ధాన్ని గెలవలేం. దేవుడి మీద నీవు భారము మోపినప్పుడు ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఆయన ఆశపడుతున్నారు ప్రియులారా, మనందరం మన భారమును ఆయన మీద మోపాలని. అప్పుడు చాలా నెమ్మది కలిగి మనం ఉండగలుగుతాం. గమనించండి, మీరు ఎప్పుడైనా అనుకున్నారా? మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఒంటరిగా కూర్చుని ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? నా యొక్క ఈ భారము ఎవరైనా మోస్తే బావుండు, నా బదులు ఈ యొక్క కష్టాన్ని ఎవరైనా మోస్తే బాగుండు, లేదా ఈ భారమును ఎవరైనా పంచుకుంటే బాగుండు కనీసం. గమనించండి, మనం ఊరు ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక లగేజ్తో మనం వెళ్తుంటే ఆ లగేజ్ని జస్ట్ మన ప్రక్కన వాళ్ళు మోస్తున్నప్పుడు మనం చాలా రిలాక్స్గా ఫీల్ అవుతాం. ఈ లోక భారాన్ని మోస్తుంలోనే మనం ఎంతో విశ్రాంతి పొందుతున్నప్పుడు నీ మానసికమైన బాధను మోయటానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. నీ భారం ఆయన మీద మోపాలని ఆయన కోరుకుంటున్నాడు. అప్పుడు ఆయన తప్పకుండా నిన్ను ఆదుకుంటాడు కదా. అంతేకాదు, అక్కడ ఒక మాట రాయబడింది, నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడని. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు కదా, కానీ వారు దేవుని మీద వారి భారము మోపినప్పుడు ఆయన తప్పకుండా ఆదుకుంటాడు. వాటన్నిటి నుండి ఆయన తప్పిస్తాడు. వాళ్ళ యొక్క విశ్వాసము నుండి వాళ్ళు ఎన్నడూ కదల్చబడరు అనేటువంటి విషయం ఆ నీతిమంతులు గ్రహిస్తారు. నీతిమంతులంటే ఎవరండి? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నువ్వు దేవుని నమ్ముట వలన నీ భారము ఆయన మీద వేయగలుగుతావు. అప్పుడు ఆయన నిన్ను ఆదుకుంటాడు. నీవు ఆ యొక్క భారము నుండి తప్పించబడతావు. నీ విశ్వాసము నుండి నిన్నెవ్వరూ కూడా కదల్చలేరు. గమనించండి, దేవుని యొక్క మొదటి ఆశ నీవెల్లప్పుడూ ఆయనతో సహవాసం చేయాలని అయితే, రెండవ ఆశ నీ భారమంతా ఆయన మీద వేయాలని. దేవుని ఆశ ఏమై ఉందండి? ఆయన తన భారాన్ని నీ మీద వేయట్లేదు, నీ భారాన్ని ఆయన మీద వేయమని కదా అడుగుతున్నారు. మరొక ఆశ కలిగి ఉన్నారు ప్రభు. నేను మీతో చెప్తాను. 105వ కీర్తనలో 4వ వచనం ఇలా చెప్తుంది, యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ యొక్క దేవుని ఆశ ఏంటో నువ్వు గ్రహించే ఉంటావని నేను అనుకుంటున్నాను. చూడండి, నీవు యెహోవాని వెతకడం వల్ల నువ్వు దేవుని శక్తిని ఆశ్రయిస్తావు. కేవలం మన సొంత బలం మీద కాకుండా దేవుని బలం మీద ఆధారపడతాం. అంతేకాదు, కష్ట సమయాల్లోనే కాకుండా అన్ని వేళలా దేవుని సన్నిధిలో గడపాలని ఈ వాక్యం మనకు నేర్పిస్తుంది. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. ప్రియులారా, మరి 3వ ఆశ విన్నారు కదా. చూడండి, దేవునికి ఉన్నటువంటి ఆశలను, 3 ఆశలను నేను ఈరోజు మీతో పంచుకున్నాను. ఎందుకంటే ఆయన ఆశగల నీ ప్రాణమును తృప్తిపరిచినప్పుడు నీవు దేవుని ఆశలను కూడా తృప్తిపరచాలి కదా. మొదటి ఆశ ఆయనతో సహవాసం చేయాలి కదా. రెండవ ఆశ ఆయన మీద నీ భారం మోపాలి కదా. 3వ ఆశ నీవు ఆయన్ని వెతకాలి కదా. ఈ 3 కష్టమైనవి కాదని నేను అనుకుంటున్నాను. దయచేసి సహోదరి సహోదరులారా, దేవుని ఆశలేంటో తెలుసుకొని మనం ఈ రోజు నుంచి ఆయన ఆశలు నెరవేర్చడానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. మనం ఎలాంటి దినాల్లో ఉన్నామో మీరు చూస్తున్నారు కదా. క్రైస్తవులకి అడుగడుగునా కూడా అవమానాలు, భయంకరమైనటువంటి పరిస్థితులు, భక్తి చేయలేకపోతున్నాం, విశ్వాసాన్ని కోల్పోయేటువంటి క్షణాలను మనం కలిగి ఉన్నాం. అలాంటప్పుడు ప్రభు యొక్క మనసును తెలుసుకుని ఆ ప్రకారం మనం నడుచుకుని మనం ముందుకెళ్ళినట్లయితే మన గమ్యమైన పరలోకాన్ని చేరగలుగుతాం. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించునుగాక. ఈ మాటలు ఆశీర్వాదకరంగా కనుక మీకు అనిపిస్తే ఈ కొద్ది మాటలను విన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయకుండా కూడా ఎవరు వెళ్ళొద్దు, తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే అలా చేయడం వల్ల అనేకులకు ఈ సందేశం అనేది చేరుతుంది. అలాగే మరి బంధుమిత్రులందరికీ కూడా ఈ యొక్క అంశాన్ని షేర్ చేయండి. దేవుని ఆశలేంటి, అవి మనం ఎలా తీర్చాలి అనేటువంటి, అవి చాలా సులువైనవి అని చెప్పి అది అందరూ తెలుసుకోవాలని నా ఆశ.
మరి కొద్ది మాటలు కూడా మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుస్తాయని నేను నమ్ముతున్నాను. ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరందరూ కూడా దేవుని ఆశ ప్రకారం జీవించాలని నేను కోరుకుంటున్నాను. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.